అందరికీ వంకాయలు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. వీటితో ఇప్పుడు నేను వంకాయ పచ్చడి కూర చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు అందులో ఆయిల్ వేస్తాను. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇది తొందరగా వేగడానికి ఉప్పు వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. చూసారు కదండి, ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదండి, మనకి టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాం కదా, ఈ వంకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. సరే కదా, మనకు వంకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టుకుందాం. చూసారు కదండి, పచ్చడిలు కూడా ఉడికిపోయాయి. ఇందులో ఇప్పుడు కారం పసుపు వేసుకుందాము. పసుపు వేస్తున్నాను. కారం వేస్తున్నాను.
కొంచెం ధనియా పొడి, ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడుకుతుంది. ఇది 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి, మన వంకాయ పచ్చడి కూర అనేది రెడీ అయిపోయింది. మీకు నా వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.